ప్రభుత్వం దీంట్లో పెట్టిన కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్న దాని కమిట్మెంట్ తో కట్టుబాటుతో అంతే ఉంటారు తప్ప ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే అందరికీ తెలుసు. వాస్తవానికి తీసుకునేదానికి రికార్డులు లేకుండా మళ్లీ ఫీజులు వసూలు చేయడం అందరికీ తెలిసిందే. దాన్ని అందరూ చేస్తున్నారు, దాన్ని బలవుతున్నారు జనం కూడా, ఏమనలేరు. అదే ప్రభుత్వంలో అయితే అది కుదరదు. వైద్య సేవలు ఉచితంగా వస్తాయి. ఈరోజు ఏమంటున్నాడు, 100% అవుట్ పేషెంట్ ఫ్రీ అంట, 70% ఇన్ పేషెంట్ దాంట్లో కూడా ఉచితం అంట. అసలు ఎవరికి చెప్తున్నావు ఇవి? నువ్వు కొత్తవి కడుతుంటే ఇగో నేను పెట్టి పీపీపీ మీద ఇస్తున్నా, దీంట్లో ఇట్లుంటుంది, మొత్తం ఇవ్వలేను కాబట్టి ఈ మేరకు తీసుకొస్తున్నా అని చెప్తే ఏదో కొంతమంది అన్నా ఈయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రూవ్ చేసిన దాంట్లో అవసరం లేదు, ప్రభుత్వమే నడపచ్చు, ది బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు, బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, బెస్ట్ ఫ్యాకల్టీని తయారు చేసుకోవచ్చు అని ప్రూవ్ చేశాక మెడికల్ కాలేజీలు వీటిని పెట్టడం ద్వారా లేదా వైద్య టీచింగ్ హాస్పిటల్స్ ఇచ్చేశాక నువ్వు ఈరోజు మళ్లీ పక్కకు పోవడం అంటే ఖచ్చితంగా ఇది పెద్ద కుంభకోణం. మామూలు ఇది కాదు. రెండవ కుంభకోణం, శాలరీస్ 2 years పే చేస్తాను. అసలు నువ్వు నడపడానికి నువ్వు వదిలేయడం కాకుండా ఎదురిచ్చి ఒక పక్క డబ్బులు లేవంటున్నావు. మళ్ళీ ఇప్పుడు ఈ 10 మెడికల్ కాలేజీలు అంటే సంవత్సరానికి 800 కోట్లు ఖర్చు అవుతుంది. కాలేజీకి 80 కోట్లు అనుకుంటే 800 కోట్లు 10 కాలేజీలకు నెల సంవత్సరానికి. మరి 2 ఏళ్లకు నువ్వు ఇచ్చేదంతా 1600 కోట్లు. మరి కాలేజీలు పూర్తి కావా? ఎందుకు చేయలేకపోతున్నావు? ఇవి లేకుండా నువ్వు కార్పొరేట్ వైద్యము, కాస్ట్లీ వైద్యం దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తావు? ఈరోజు ఒక ట్రీట్మెంట్ కొత్తది వచ్చిందంటే అది 1 లక్షనా, 5 లక్షలా, 10 లక్షలా నాకు తెలియదు. వాళ్ళు ఎంత చెప్తే అతను కట్టాలి, ఎందుకంటే మనకు ఐడియా ఉండదు. ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లో చెక్ చేయగలిగిన సిస్టమ్ ఏదంటే ప్రభుత్వం వైద్య సేవలు. ఇంకా ఇక్కడ మొదలు పెట్టిన నాకు అనుమానం, ప్రైమరీ హెల్త్ కేర్ పోతాడు, ఆల్రెడీ పోతున్నాడు. ఇంతకుముందు మెడాలో గిడాలో ఏదో పెట్టేసి ఒక్కొక్క సర్వీసెస్ అని చెప్పి హెల్త్ రిలేటెడ్ వైద్య సేవలన్నిటికీ ఛార్జీలు వసూలు చేశాడు. అయితే ఇప్పుడు కూడా మళ్లీ పెట్టాడో పెడుతున్నాడో మరి తెలియదు. వస్తాయి, అవి వస్తాయి. పిహెచ్సీలు కూడా వీటికి అటాచ్డ్ అని చెప్తాడు. అంటే ఎంటైర్ వైద్యం దీనికి సంబంధించినంత వరకు ప్రైవేట్ చేతులేకపోతుంది. మన ఎకానమీలో ప్రైవేట్ ఉండడం అనేది, వాళ్ళు బిజినెస్ చేసుకోవడం అనేది అది పార్ట్ ఆఫ్ అవర్ మార్కెట్ ఎకానమీ. ఇండియా యాక్సెప్ట్ చేసింది, దాన్ని ఎవరు కాదనట్లా. బట్ లాభం లేకుండా రారు అని తెలిసి వాళ్లకు నువ్వు లాభం ఇచ్చి నువ్వు ఎక్కడెక్కడో 1000 కోట్లు ఇంకో చోట కుమ్మరిస్తా, ఇక్కడ అవసరమైన దీనికి మీ రిమైనింగ్ అవసరమైన 1000, 2000, 3000 కోట్లు, అది కూడా ఒకసారి కాదు 5-6 ఏళ్లలో ఖర్చు పెట్టిన దాన్ని నువ్వు పెట్టలేదంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి